వెల్కమ్ టు అభిరుచి ఆన్ వీల్. పోటాపోటీగా రుచికరమైన వంటలతో సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్ ఈ రోజు వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. అలాగే ఇప్పుడు మన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి జడ్జెస్ కి కూడా హాయ్ చెప్దామా? హాయ్ అర్ణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు కదా. పార్టిసిపెంట్స్ కూడా నోరు నుంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మనము రెడీ కాబట్టి స్టార్ట్ చేసేద్దామా? యా, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. చూద్దాం. నువ్వు పట్టుకెళ్తే ఎలాగా వాళ్ళు పాపం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం. నాకు ఇలా ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం. చెయ్యి ఎలాగోలాగా. కాబూలీ శనగలు. శనగలతో కూడా చక్కగా బోల్డని స్నాక్ హ్యాపీగా తినవచ్చు కదా. అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టం. సరే, పళ్ళు గట్టిగా లేని వాళ్ళు అయితే ట్రై చేయకండి. శ్రీవాణి చెప్పినట్టు చక్కగా వండుకొని నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటే చేసుకుంటే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి దీంతో మన పార్టిసిపెంట్స్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఎవరు చేస్తారు కాబూలీ శనగలతో? రండి. హాయ్, నీ పేరేంటి? శ్రీలత. శ్రీలత. అందరూ శ్రీలత. శ్రీ విద్య, శ్రీవాణి నా కోసం. ఓకే. హాయ్, నీ పేరు? నా పేరు స్వాతి. స్వాతియా? శ్రీదేవి కాదా? శ్రీ స్వాతి అని పెట్టుకో కాసేపు. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్సా? వదిన మరదల్లా. ఓకే ఓకే, నైస్. సో చూసారు కదా, కాబూలీ శనగలు వాళ్ళకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకేనా? చక్కగా వంట చేయండి, ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ ఒకటే కాబట్టి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దర్లో? ఏం చేస్తున్నావు? నేను చెనా తోటకూర వడలు చేస్తున్నాను. చెనా తోటకూర వడలు. ఓకే, మరి చెనా తోటకూర వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చెన్నా తోటకూర వడలకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, దాల్చిన చెక్క చిన్న ముక్క. చెన్నా తోటకూర వడలకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం గ్రైండ్ చేసుకుందామా? ఓకే. ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవడానికి అందులో పచ్చిమిర్చి, ఓకే, తర్వాత ఉల్లిగడ్డ, ఒక దాల్చిన చెక్క. ఓకే, ఈ 3 ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇందులో ఒక 5-6 ఎండు కొబ్బరి వేసుకుంటే చాలు. మన ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసేయచ్చుగా, అది కూడా వేసేయచ్చు. సో ఇప్పుడు అది మసాలా పేస్ట్ రెడీ చేయాలి. మసాలా పేస్ట్ రెడీ చేసి. ఓకే, అక్కడ మిక్సీ ఉంది. సో శ్రీవాణి, మరి పేస్ట్ మా ఊరి చిట్కా కోసం నేను వెళ్ళేసి వస్తాను. అలాగే మీరు పేస్ట్ రెడీ చేస్తూ ఉండండి. ఓకే. హాయ్ అండి. మీ పేరు? చంద్రకళ. చంద్రకళ గారు, మాకు ఒక చిట్కా చెప్పరా? జలుబు ఎక్కువ అందరికి అవుతుంది కదండి. తులసి ఆకులు, పసుపు దంచుకొని చిన్న ఉండలుగా చేసుకొని నీడలో ఆరబెట్టుకొని రోజు జలుబు అయినప్పుడు ఉదయాన్నే పడిగడుపుని ఒకటి వేసుకోవాలి. ఆ బాల్స్ నిలో కూడా పెట్టుకోవచ్చు. అవునా? ఎన్ని రోజులు నిలవ పెట్టుకోవచ్చు? ఎన్ని రోజులైనా ఉంటాయి, పాడైపోవు. అవునా? అంతే కదండి. వావ్, మంచి చిట్కా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదండి. ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. స్వాతి చూడు, మన మసాలా వడలకి కావాల్సిన పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఈ పేస్ట్ ఫస్ట్ దీనికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఈ పేస్ట్ శనగల్ని 2-3 గంటల ముందు నానబెట్టాను. నానబెట్టి దాన్ని గ్రైండ్ చేశాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసాను. అంటే మొత్తం వడలకు సరిపడా ఉప్పు వేసేస్తున్నావా? కొంచెం వేసాను, ఇంకొంచెం తర్వాత యాడ్ చేసుకోవాలా? ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలాని ఇందులో కలిపి తోటకూర తీసుకుంటున్నాము.
సో ఇలా అయితే మనకి నచ్చిన ఆకుకూర కూడా మిక్స్ ఏదైనా చేసుకోవచ్చు. తోటకూర పాలకూర ఏదైనా మనకి ఇష్టం మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఒక హాఫ్ స్పూన్ కానీ సో నీకు ఇంకొంచెం చూడు, తక్కువ. సరిపడా నీకు ఎంత ఎంత కావాలంటే అంత కావాలో వేసుకో. ఓకే, సో ఏంటి చదువుకుంటున్నావా నువ్వు స్వాతి? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? మాక్సిమం రెడీ ఓకే, అయిపోయింది. ఆయిల్ వేడి అయిపోయింది. అయిపోయిందా? ఎస్. ఈ కలర్ వచ్చే వరకు తీసేస్తే చాలు. ఓకే మేడం. తీసేసాక నువ్వు చెప్తున్నావని కొంచెం అలా రియాక్షన్ ఇచ్చింది అనమాట. బాగుంది, సరిపోయినట్టుంది చాలా అనుకుంటా. కొంచెం సైడ్ కూడా పెట్టండి. అట్లీస్ట్ ఎక్కడ ప్లేస్ ఉంది? ఇద్దరు జడ్జెస్ కి రెండైనా వేయించి అని మిగిలిన మనం తిన్నాం తర్వాత. దీన్ని ఇలా పెట్టే, అది అక్కడ పెట్టే. బాగా చిట్టి వాడలు వేస్తున్నావా, చిట్టి గారెల్లాగా? సో ఇవన్నీ చక్కగా వేగిపోతే మనం తీసేసుకోవటమే కదా? తీసుకోవడం. మామూలుగా మనం మినపప్పు వడలు చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా అలా బాగుంటాయి. అవును, ఎప్పుడు మినప్పప్పు అంటే ప్లస్ ఇంకా పిల్లలు తోటకూర పాలకూర ఇలాంటివి తినడం. యాక్చువల్లీ నేను కూడా తినను. ఇలా చేస్తే బాగా తింటాను. బాగా తింటావా? చాలా. అందుకే ఎవరిని అడగకుండా చక్కగా తనే చేసుకుని తినేస్తూ ఉంటుంది అనుకుంటా స్వాతి. సో చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పెట్టావు, బాగుంది. సాస్ కూడా పెట్టావు కదా రెడీగా. ఇంకొంచెం అక్కర్లేదులే, సరిపోతుంది. ఓకేనా? మొత్తానికి వేడి వేడిగా వడలు అయితే రెడీ అయిపోయాయి. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు చెన్నా తోటకూర వడలు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చెన్నా తోటకూర వడలు తయారు చేసే విధానం: నానబెట్టిన కాబూలి శనగలు ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి పక్కనుంచాలి. మిక్సీ జార్ లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కాబూలి శనగల పేస్ట్, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి పేస్ట్, తరిగిన తోటకూర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చెన్నా తోటకూర వడలు రెడీ. రుచికరమైన వంటల్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మామిడి చిట్కా కోసం మీరందరూ రెడీగా ఉన్నారా? హాయ్, నీ పేరు? రాజేశ్వరి. మన నా కోసం ఒక మంచి చిట్కా చెప్తావా? యా ష్యూర్. ఇప్పుడు లిప్స్ బ్లాక్ గా ఉంటున్నాయి కదా, అయితే దానికి పసుపులో పాలు పోసి పేస్ట్ లా చేసి రబ్ చేస్తే 5 minutes స్మూత్ అవుతాయి, ఇంకా రెడ్డిష్ కూడా అవుతాయి బాగా. వావ్, మంచి చిట్కా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. నీకు సిఎంఆర్ వారి తరఫున గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే శ్రీలత, రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? మర్చిపోయారా? చెనా కాజు కర్రీ. ఓ ఓకే, మరి చెన్నా కాజు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా కాజు కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 4, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూను, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1 టేబుల్ స్పూను. శ్రీలత, స్టార్ట్ చేద్దామా? నెయ్యి వేస్తాం. ఓకే, సో నేతితో చేసుకోవాలా ఇది? నెయ్యి ప్లస్ ఆయిల్ కూడా కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసాం. హీట్ అయింది, చక్కగా పొగలు వస్తున్నాయి. ఆవాలు, జీలకర్ర. జీలకర్ర ఎందుకు వేసారు మరి? తర్వాత పప్పులు వేస్తున్నాం. పోపు కూడా 2 సార్లు వేస్తున్నావు చక్కగా. వేగిపోయాయి, నువ్వు ఇంకోటి తీసుకునే లోపు అవి వేగిపోతాయి, నోటి మాడిపోతాయి. ఓకే అండి. నెక్స్ట్ మనం ఉల్లిగడ్డలు ఓకే, ఉల్లిగడ్డలు వేసేయండి. ఉల్లిగడ్డలు దోరగా వేగిన తర్వాత ఓకే, నెక్స్ట్ మనం కరివేపాకు వేద్దాం. ఓకే ఓకే, కరివేపాకు అది కూడా చక్కగా బాగా వేసావు. ఏదైనా 2 సార్లు 3 సార్లు చేయడం అలవాటు అనుకుంటా. పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే మొత్తం మాడి. పచ్చిమిరపకాయ తెలిసి ఒక్కొక్కటి వేయాలి శ్రీలత, ఒక్కొక్కటి వేయాలి. అలానే వేస్తున్నానా?
ఓకే, ఏం పేస్ట్ అది? ఇది టమాటా, మ్మ్. ఆనియన్స్, ఆ, కొత్తిమీర. టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర. కొత్తిమీర. పచ్చివేనా? పచ్చివే ఓకే, వేసి. పేస్ట్ చేసుకున్నాం. ఓకే. అది వేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. సో ఆల్రెడీ నువ్వు టమాటో అది పేస్ట్ లా వేసావు కదా, మంచి కలర్ వచ్చింది. పసుపు వేసేటప్పటికి ఇంకొంచెం కలర్ఫుల్ గా తయారయ్యింది. ఓకే, నెక్స్ట్ అదేం పేస్ట్? దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి, పల్లీలు, పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. సో ఇవన్నీ 4 కలిపి పేస్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కలిపి ఆ పేస్ట్ రెడీ చేసుకోవాలా? అది వేస్తుంది. ఇన్ని పేస్ట్లు వేస్తే ఇందుకు మనకి ఆ జీడిపప్పు శనగలు ఆ టేస్ట్ తెలుస్తుందా? తెలుస్తుందండి. ఓకే. ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేటప్పటికి అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కాబూలి శనగలకి ఈ పేస్ట్ కాంబినేషన్. ఎవరు నేర్పించారు నీకు వంట? మా మదర్ నేర్పించారు. మమ్మీ నేర్పించారా? దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్? రోటీలోక. కొంచెం వాటర్. ఓకేనా? కొంచెం మనం కారం వేసుకుందాం. ఓకే. ఓకే. ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. అసలు ఉప్పు వేయలేదు ఇంతవరకు. ఆల్రెడీ అన్ని పేస్ట్ వేసావు కాబట్టి కొంచెం మరీ అంటే కొద్దిగా కమ్మగా ఉన్నా అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ కాజు నానబెట్టి పేస్ట్. అదేం పేస్ట్? కాజు. కొంచెం వాటర్. ఫ్రై చేస్తారా ఇది ఇంట్లో? చాలా చాలు. కాబూలి శనగలు ఉడికించేసినవి. ఓకేరా శ్రీలత? ఒక 3 to 5 minutes అలా ఉంచేస్తే చేద్దామా? సో ఇది అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి నేను మామిడి చిట్కాకి చెప్పించరా. వచ్చేస్తున్నా. మామిడి చిట్కా తెలుసుకోవడానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? హాయ్ అండి, మీ పేరు? రేణుక. రేణుక గారు, మాకోసం ఒక మంచి చిట్కా చెప్తారా? ఓకే, చెప్పండి. థైరాయిడ్ తో బాధపడేవారు రోజు ఒక గ్లాస్ కొత్తిమీర రసం తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది. కొంచెం కష్టమే, కాకపోతే ట్రై చేయండి. మరి మంచి చిట్కా చెప్పినందుకు నీకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మంచి చిట్కా చూసారు కదా. శ్రీలత చూద్దామా? చూద్దామండి. ఆహా, మంచి కలర్ఫుల్ గా తయారైంది. చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఆ శ్రీవాణి కూడా వచ్చేస్తుంది. ఎస్, అయిపోయిందా? చూడు ఎంత బాగుందో. స్మెల్ రావట్లా? మంచి స్మెల్. ఈ స్మెల్ కానీ మామిడి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అవును, ఇలా వేసి బా, మంచి వాసన వస్తుంది. అన్ని పేస్ట్ యాడ్ చేసింది కదా ఎండు కొబ్బరి, అది వేస్తేనే మనకి, సో అది వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇదేంటి అభి కింద? ఏది కింద సగం? ఏది అభి ఎక్కడ? ఓకే, సో మొత్తానికి చనా కాజు కర్రీ రెడీయా? ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా చనా కాజు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా కాజు కర్రీ తయారు చేసే విధానం. ముందుగా టొమాటో, కొత్తిమీర, ఉల్లిపాయ కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన వేరుశనగ పలుకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు, ఎండు కొబ్బరి, వేరుశనగ పలుకుల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇందులో జీడిపప్పు పేస్ట్, ఉడికించిన కాబూలి శనగలు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. అంతే, చన్నా కాజు కర్రీ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబూలి శనగలు. మరి ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేశారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. దా, ఫస్ట్ నీ వడలు టేస్ట్ చూపిద్దాం. ఓకే, వెయిట్ చేయి. శ్రీలత గారు మీరు రండి. చన్నా కాజు కర్రీ. ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో.
ఓకే, మరి జడ్జెస్ రెడీ అని అనౌన్స్ చేయడానికి చూద్దాం ఇవాళ విన్నర్ ఎవరో. చెన్నా అన్నది చాలా మంచి ప్రోటీన్ సోర్స్, ముఖ్యంగా వెజిటేరియన్స్కి. కానీ ఒక చిన్న విషయం రాజు గారు, ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ చూసాం కదా, ఈ వడల్లో నాకు ఏమనిపించింది అంటే కొద్దిగా ఇంకా సోక్ అయి ఉండాలి ఆ చెన్నా అని అనిపించింది. శనగలు కదా? తెలుస్తుంది అది. అండ్ మీరు టేస్ట్ పరంగానే కాకుండా ఈ శనగలు ఎందుకు సోక్ అవ్వాలంటే అది సోక్ అవుతేనే చక్కగా జీర్ణం అవుతుంది కూడా. సో ఈ రకంగా కాజు కాంబినేషన్ లో చేసిన చెనా సో శ్రీలత గారు చాలా బాగుంది. ఈరోజు విన్నర్. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శ్రీలత గారు, కంగ్రాచులేషన్స్. సో ఇన్ని నీళ్లు పోసి బాగా మగ్గించారు, మసాలా బాగుందంట టేస్టీగా. సో కంగ్రాచులేషన్స్, మీరే వాళ్ళ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. శనగలతో చూసారు కదండి 2 వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మా ఊరి చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. నమస్తే అండి. మీ పేరు? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు, మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. చర్మం మీద ఎలర్జీ వస్తే జీలకర్ర పౌడర్లో తేనె కలుపుకొని పొద్దున్న ఉదయాన్నే తినేస్తే ఎలర్జీ తగ్గుతుంది. వావ్, మంచి చిట్కా అండి. చర్మం మీద గనక ఎలర్జీ వచ్చినట్టయితే జీలకర్ర పౌడర్లో 1 స్పూన్ తేనె వేసుకొని అలా నలిపేసి నాకినట్టయితే మనకి ఎలర్జీ తగ్గిపోతుంది. అంతే కదండి? వావ్, ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. మన షెఫ్ రాజు గారు ఇచ్చే రెసిపీతో 2 పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారండి. రాజు గారు ఏ రెసిపీ ఇస్తున్నారు? పాలక్ బేబీకార్న్ కర్రీ అండి. పాలక్ బేబీ కార్న్ కర్రీ. వావ్, మంచి కాంబినేషన్, సూపర్. అవును, అంటే రేర్ గా చేసుకునేదే. బేబీకార్న్ తో చాలా తక్కువ చేసుకుంటారు కదా. ఇక్కడ పాలక్ అనేది పన్నీర్ అనేది మనకి ఎక్కువగా గుర్తొస్తుంటుంది. సో దీంతో కొంచెం వెరైటీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటాను. అదే, ఎందుకంటే పాలక్ తో డిఫరెంట్ కాంబినేషన్స్ బాగా సెట్ అవుతాయి బాగా చేస్తే. సో ఈ బేబీ కార్న్ కూడా చక్కగా టేస్టీగా చేస్తే బాగుంటుంది అనమాట. సో చూద్దాం ఎలా చేస్తారో. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? రాణి. రాణి. మీ పేరు? శ్రీ విద్య. శ్రీవిద్య and రాణి రెడీ అయితే కూడా. సో మీ రెసిపీ విన్నారు కదా, పాలక్ బేబీ కార్న్ కర్రీ. ఓకేనా? సో ఇద్దరు కూడా చక్కగా చేయండి, ఎందుకంటే విన్నర్ ఒకళ్ళే, కిచెన్ క్వీన్ ఒకళ్ళే అవుతారు కాబట్టి. ఓకేనా? ఓకే, మరి వీళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఆన్. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారా? వేయండి. ఓకే, అక్కడ ఆయిల్ ఇక్కడ కూడా ఆయిల్ వేసేయండి. పచ్చిమిర్చి వేయండి. పోపు దినుసు. ఓకే, పోపు దినుసులు, ఎండి మిరపకాయలు, ఆనియన్స్. ఓకే, ఉల్లిపాయలు వేగాల. ఓకే, నెక్స్ట్ రాణి గారు మీరేం వేస్తారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, వేయండి. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఏం దాల్చిన వేస్తారు? చెక్క, సాజీరా, కాజు ఆనియన్ పేస్ట్. జీడిపప్పు ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేశారా? Wow. పచ్చివేనా లేకపోతే వేయించి? పచ్చివే. పచ్చివే. ఓకే, వేసుకోండి. పచ్చిమిరపకాయలు. ఓకే, మూత పెడదాం ఒక నిమిషం. మాడిపోతున్నాయి కానీ నువ్వేం వేయట్లేదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు, పసుపు కొంచెం, ఓకే, ధనియాల పొడి, పెడదాం. కొంచెం ఉప్పు, ఏం వేస్తారు? పాలక్ పేస్ట్. ఒక్క కొంచెం ఉప్పు, నిమిషం కొంచెం ఆగండి. కారమా, కొంచెం ఉప్పు. పాపం వాళ్ళకి వినిపించట్లేదు. మొత్తం వంట అంతా నువ్వే చేస్తున్నట్టుంది. మ్మ్. ఓకే, ఇప్పుడు పాలకూర పేస్ట్. ఓకేనా? మొత్తం వంట అంతా మీరే చేస్తున్నారు. మా వంట ఇప్పుడు చక్కగా పాలకూర డ్రై పాన్ మీద వేయించి ఆ. పేస్ట్ చేశారు, ఆ పేస్ట్ వేస్తారు. రాణి గారు మీ పేస్ట్ అయితే చక్కగా వేగిందండి. నెక్స్ట్ మేము టైం ఇచ్చాం కాబట్టి. సో పాలకూర, మీరు కూడా పాలకూర మగ్గిచ్చేసి పేస్ట్ చేశారా? ఓకే, కలిపేసుకుంటారా? చాలా కొంచెం బేబీ చేయడం. ఓకే. ఓకే, అక్కడ కలుపుకుంటున్నారు, ఇక్కడ బేబీ కార్న్ ముక్కలు వేసేస్తున్నారు. ఉడికించావా? బాయిల్ చేసావా? ఆల్రెడీ బాయిల్, హాఫ్ బాయిల్. ఓకే, ఓకే. అవును, మీరు కారం ఏం తీసుకోలేదేంటి? పచ్చిమిర్చి వేసాం కదా. పచ్చిమిర్చి ఎందులో వేశారు? ఫస్ట్ ఆ పచ్చిమిరపకాయలు చాలా? గరం మసాలా వేసాం. అంతే, కారపొడి ఏం అంటే కొంచెం అక్కర్లేదు. కమ్మగా ఉంటుంది అనమాట అయితే ఇది.
అవునా? అవునండి. ఓకే. అదేంటి గరం మసాలానా? ఓకే వేయండి. ఫ్రెష్ గా ఉంది, మీరే చేశారా? అవునండి. ఇందులో వాటర్ పోస్తున్నాం మేము. ఓకే ఈ వంట గనక ప్రైజ్ వస్తే నాకే ఇచ్చేయాలి నువ్వు. ఓకేనా శ్రీవిద్య? నెక్స్ట్ కార్న్ వేసేద్దామండి, ఉడికించిన బేబీ కార్న్. చిన్నగా కట్ చేశారా మీరు? అవునండి. ఓకే వేసి కలపండి. కలపాలా? మరి నువ్వే చేస్తుంటే అన్ని సరే. కొంచెం వాటర్ ఇద్దామండి. వాటరా? వాటర్ చూసుకోండి ఎంత కావాలో. చాలండి. సాల్ట్ ఇద్దామండి. ఓకే యాక్చువల్ గా మీరు వాటర్ పోయకపోయినా అది బాగా వచ్చింది, ఇట్లా మంచి బాగా మగ్గి అలా కార్న్ పట్టిద్దని అందుకని వాటర్. ఓకే ఓకే మూత పెడదామా? సో ఇద్దరు కూడా మూత పెట్టేశారు, ఇంకా ఫైనల్ గా మగ్గిపోతే తీసేయటమేనా? ఓకేనా రాణి గారు? ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేయండి. తీసేద్దాం. కొంచెం లెమన్ జ్యూస్ పోసుకోవాలి. సో మేము ఇక్కడ ఇది బౌల్లో తీసేస్తున్నాము. చూడు అయిపోతే నీది కూడా అయిపోయింది. అది ఎప్పుడో అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి తీ. నీకోసమే వేడి వేడిగా దేవుడా, నాకోసమే వేడి వేడిగానంట. ఓకే నో ప్రాబ్లం. ఇక చక్కగా టమాటో కూడా కట్ చేసావు. ఓకే సో రెండు రకాలుగా కూడా కర్రీ రెడీ అయిపోయింది. మరి నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి చిట్కా చెప్పిస్తే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నాం, మేము చిట్కా చెప్తాము అని చెప్పేసి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాను. ఓకే మా ఊరి చిట్కా కోసం మేము మళ్ళీ వచ్చేసాను. హాయ్. హాయ్, నీ పేరు? మాధవి. మాధవి, ఒక చిట్కా చెప్తావా? ఫేస్ పైన పింపుల్స్ పోవాలి అంటే రోజు పడుకునే ముందు వేపాకుని వాటర్లో బాగా మరగపెట్టాలి. ఆ మరగపెట్టిన వాటర్ని రోజు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా డైలీ కంటిన్యూ చేసి 1 monthలో పింపుల్స్ పోతాయి. మంచి చిట్కా అండి. ఫేస్ మీద పింపుల్స్ పోవాలంటే వేపాకు నీళ్ళలో బాగా మరిగించి డైలీ నైట్ దాంతో కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే 1 month వరకు ఫేస్ మీద పింపుల్స్ అన్ని మాయమైపోతాయి. అంతేనా? సూపర్ చిట్కా. సో ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ పాలక్ బేబీ కార్న్ కర్రీ. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. దా ఫస్ట్ నువ్వు రా శ్రీవిద్య. ఇది కదా ఇది. ఓకే వెయిట్ చే, మీరు రండి. రాణి గారు అది కదా మీది. ఓకే అండి మరి టేస్ట్ చూడడం అయిపోయింది కదా, చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరు. ఓకే అండి మరి చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరు. సో అంటే 2 డిష్లు ఇద్దరు బాగా చేశారు. సో రాణిగా చేసిన డిష్లో ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఆయిల్ చాలా వేశారండి, టేస్ట్ ఇవ్వదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, అది కొంచెం అలా నాలుగు పైన రాసుకొని చూడండి, ఆయిల్ కంటూ స్పెసిఫిక్ టేస్ట్ ఉండదు. సో అది ఇంకా ఎలా టేస్ట్ ఎక్స్ట్రాగా ఇస్తుంది, ఇవ్వలేదు. అందరి కోసం చెప్తున్నాను నేను. ఆ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు శ్రీవిద్య గారు ఓకే కిచెన్ క్వీన్ శ్రీవిద్య చాలా బాగుంది. మసాలా వేసి బాగా చేశారు. అన్ని కరెక్ట్ క్వాంటిటీస్ లో ఉన్నాయి కదా రాజు గారు. ఓకే కంగ్రాచులేషన్స్ దా శ్రీవిద్య, కంగ్రాట్స్. నువ్వే కిచెన్ క్వీన్. ఇప్పుడైనా కొంచెం గట్టిగా థ్యాంక్స్ చెప్పొచ్చుగా. ఓకే నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కొంచెం ఆయిల్ తగ్గించండి కూరల్లో. ఓకే ఓకే మరి వాళ్ళ కిచెన్ క్వీన్ శ్రీవిద్య తయారు చేసిన పాలక్ బేబీకార్న్ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ బేబీకార్న్ కర్రీ తయారు చేసే విధానం. పాలకూర వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక దాల్చిన చెక్క, షాజీరా, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్ వేసి మరి కాస్త వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పాలక్ బేబీకార్న్ కర్రీ రెడీ. మరి షెఫ్
రాజు గారు వెరైటీ వంటని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేస్తున్నారు? పకోడీ చేస్తున్నానండి. పకోడీ. వావ్, ఏం పకోడీ? స్టఫ్డ్ పన్నీర్ పకోడీ అండి. సార్ రాజు గారు పకోడీ కూడా స్టఫ్ చేసి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అవునా, బాగుంది కదా, వెరైటీగా కొత్తగా ఉంది. చాలా కొత్తగా ఉంది. స్టఫ్డ్ పన్నీర్ పకోడీ. ఓకే, మరి స్టఫ్డ్ పన్నీర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ పన్నీర్ పకోడీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, శనగపిండి 1 కప్పు, వాము 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా? స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీని డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ బయట పెట్టేసుకుందాం. ఓకే, పిండి పకోడీ. పిండి, పకోడీ పిండి అందులో కలిపి. ఓకే ఓకే, శనగపిండి, ఓకే, కొద్దిగా వాము, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే. అది పూతపిండి. అవును. అప్పుడు మళ్ళీ మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? ఎస్. ఓకే ఓకే. వాటర్ ఇస్తారా? స్టఫింగ్ కుక్ చేసుకోవడం ఏమీ లేదా రాజు గారు? ఏం లేదండి, మిక్స్ అంటే మనం ఇక్కడ చేసుకోవడమేనా? ఉడికించిన బంగాళదుంప తీసుకున్నాం కదా. ఓకే ఓకే. సో కాబట్టి అన్ని కలిపి మిక్స్ చేసేసుకోవడమే. ఎస్. ఓ నైస్. కొత్తగా ఉంది కదా? శ్రీవాణి వెయిట్ చేస్తుంది, హాట్ కదా, ఫాస్ట్ గా చేస్తే. ఈసారి హాట్ అన్న విషయం పక్కన పెడితే ఇది ఎలా చేస్తారా అని చెప్పేసి చూడాలని ఉంది నాకు. Curiosity. కొత్తగా ఉంది. చాలా యాక్చువల్ సింపుల్. గా మనము పన్నీర్ అన్నిట్లో స్టఫింగ్ చేస్తూ ఉంటాం, అంటే బోండాలు కానీ బజ్జీలు కానీ ఇలాంటి వాటిలో. కానీ ఇప్పుడు పన్నీర్ లో ఎలా స్టఫ్ చేస్తారా అనేది. ఓకే. పూత పిండి రెడీ. సో పకోడీ పిండి రెడీ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెది పెట్టేసుకున్నాం. ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ పిండిలో వేశారు కాబట్టి లోపల stuffing స్టఫింగ్ కి కి సరిపడా. సో దీనికైతే మనకు కంపల్సరీ ఆలు బేస్ ఉండాలనుకుంటా కదా రాజు గారు అవునండి. ఈ పకోడీకి? ఎస్ అండి. ఒక ప్లేట్ ఇస్తారా? ఎస్. సో పన్నీర్ ముక్కలు, సో పన్నీర్ ముక్కలు ఇలా మధ్యలో కట్ చేశాను. ఓకే, సో అందులో స్టఫింగ్. ఈ 2 స్లైస్ల మధ్య. వావ్, పన్నీర్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ పకోడీలు ఎంత నచ్చుతాయో. పన్నీర్ ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు కదా. అందులోను మధ్యలో ఆలు. రాజుగారు సూపర్ ఉంది రాజుగారు, ఐడియా మాత్రం. ఓకే, ఇలా Okay. స్టఫ్ చేసి మనం ముందాన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఆలు ఉంది కాబట్టి మధ్యలో ఆ పన్నీర్ కూడా విరిగిపోకుండా చక్కగా మనకి స్టిక్ అయిపోయి Stick ఉంటుంది. అయిపోయి ఉంటుంది. ఎస్. అండ్ ఇంకోటి ఇక్కడ ఈ పిండిలో ముంచి మనం డీప్ ఫ్రై అని కాకుండా షాలో ఫ్రై, నార్మల్ గా ఆయిల్ మిగతా ఇవన్నీ పై నుంచి వేసుకొని కూడా వేయించుకోవచ్చు కదండి. అంటే దీని తర్వాత మీరు కావాల్సింటే కొంచెం మ్యారినేట్ చేసుకుని పెరుగులో మామూలు కబాబ్స్ లాంటి చేసుకుంటాం కదా, అవును. టిక్కీలో అలా మ్యారినేట్ చేసి అలా వేసేసుకోవాలి. చేసుకొని కూడా మీరు వేసేసుకోవచ్చు. అప్పుడైతే మనకి పన్నీర్ కి కూడా మంచి ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ రావాలి. అనేది వస్తుంది. ఓకే అండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇంకా డిప్ చేసి వేసేయడమే అంతే. వేగగానే తినేయటమే. సో దీనికి కొంచెం పూతపిండి అటు ఇటు పట్టి పట్టకపోయినా అలా అయినా బానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి జస్ట్ ఆ పైన పూతపిండి వరకు వేగితే సరిపోతుంది. అవును. సో పన్నీర్ ఎందుకంటే పెద్దగా cook ఆ అవ్వాల్సిన అవసరం వేడికి లేదు. ఎలాగో పన్నీర్ చక్కగా మెత్తగా ఇదైపోతుంది. తీసి పక్కన పెట్టిన తర్వాత అయినా అది కుక్ అయిపోతుంది లోపల. అవును. అండ్ ఆలు ఎలాగో ఉడికించిందే కాబట్టి పెద్ద టైం పట్టదు. కాకపోతే పన్నీర్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ స్టఫింగ్ ఫ్రై అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. అంతే. ఓకే. సో ఇవి మనకు వేగితే రెడీ. ఓకే, సో 1 by 1 తీసేద్దాం. సేమ్ బజ్జీలానే ఉన్నాయి కదా. ఇలా మిరపకాయ చూస్తే కదా, తొడిమలు తీసేసిన అదే ఇలా బజ్జీలా చూస్తే ఎవరు అంటే గెస్ట్ చేయలేరు బేసిక్. అంటే ఆ సైజ్ గానీ అవును. ఏ దొండకాయలు అంటే
ఏదైనా గెస్ట్ లోపల చేయమంటే ఉన్నది ఏంటి అనేది అవును, ఒక బైట్ చేస్తే గానీ అర్థం కాదు. ఇలాంటి వెదర్ లో ఇలా వేడివేడిగా తింటుంటే బాగుంటాయి కదా. సో ముఖ్యంగా మనం ఏంటంటే సీజనల్ కు సంబంధించి ఆ సీజన్ లో ఏదైతే ఫుడ్ తీసుకోవచ్చు బాగుంటుంది. ఎక్కువగా చూస్తున్నాం కదా. Yeah. సో చలికాలంలో కొంచెం వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది, అదే ఎండాకాలంలో చల్లటి వస్తువులు అయితే బాగుంటాయి. అందుకే సీజనల్ ఫుడ్ కోసం అందరు వెయిట్ చేస్తూ ఉంటారు చక్కగా. అంటే గబుక్కురు ఎప్పుడు ఆలోచించినా రొటీన్ గా ఉండే స్నాక్స్ మహా అంటే బజ్జీలు ఇలాంటివి గుర్తొస్తాయి కదా. వాటిల్లో ఏంటి డిఫరెంట్ గా చేసుకోవచ్చు అంటే మనం ఇచ్చే ఐడియాస్ తో వాళ్ళకి బోల్డ్ అనే స్నాక్ ఐటమ్స్ రెడీ. స్టఫ్డ్ పన్నీర్ పకోడీ రెడీ అండి. ఓకే, చూసారు కదండి, వెరైటీ స్నాక్ ఐటమ్ స్టఫ్డ్ పన్నీర్ పకోడీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ పన్నీర్ పకోడీ తయారు చేయు విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండేసి పన్నీర్ ముక్కల మధ్యలో ఉంచి బజ్జీల పిండిలో ముంచి తీసి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ పన్నీర్ పకోడీ రెడీ. స్టఫ్డ్ పన్నీర్ పకోడీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దామా. ఆ కాన్సెప్ట్ ఎలా ఆలోచించారో కానీ చాలా బాగుంది రాజు గారు. అంటే పన్నీర్ అలా స్లాబ్స్ లాగా తీసుకొని పకోడీ చేసుకోవడం అన్నది. మధ్యలో స్టఫింగ్ తో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటా కూడా వన్స్ ఇన్ ఆయిల్ పర్వాలేదు, తీసుకోవచ్చు. ఎందుకంటే పన్నీర్ ఉంది కదా. అవును, సో దట్స్ గుడ్ ప్రోటీన్ సోర్స్ అన్నమాట. సో బాగుంది, ఎందుకంటే పన్నీర్ కూడా అంటే ఎక్కువ ఫ్రై అయిపోలే, మనకి ఎంత కావాలో అంతే అయ్యింది. సాఫ్ట్ గా ఉంది అండ్ ఆలు టేస్ట్ అది తెలుస్తూ బాగుంది. ఓకే అండి, వెరీ చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో చూసారు కదండి, వెరైటీ పకోడీలు ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు నేను మామిడి చిట్కాకి వెళ్ళి వస్తాను. ఓకే, మామిడి చిట్కా తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? నేనైతే రెడీ అవ్వా. హాయ్, హాయ్, నీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి, ఓ చిట్కా చెప్తావా? చెప్పు. రేగి చెట్టు ఆకులను ఎండబెట్టి వాటిని పౌడర్గా చేసి పండ్లకు అప్లై చేసి వాషింగ్ చేస్తే పండ్లు వైట్ అవుతాయి. చాలా ఫాస్ట్ గా చెప్పేసింది. అసలు చిట్కా ఏంటంటే, పళ్ళు కనుక పసుపు పచ్చగా ఇలా ఉన్నట్టయితే రేగి ఆకుల్ని బాగా ఎండపెట్టి పౌడర్ లా చేసుకొని డైలీ బ్రష్ చేసినట్టయితే పళ్ళు తెల్లబడతాయి. అంతేనా? వావ్, మన కోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 పార్టిసిపెంట్స్, 5 రకాల రుచికరమైన వంటలు. మరి ఈ రోజు కూడా మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి వెరైటీ వంటలతో. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ది డే లో 5 టేస్టీ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మరి చూద్దాం ఈ రోజు ఈ 5లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామా, రండి. హాయ్ అండి, మీ పేరు? రాణి. రాణి గారు, ఏం చేశారు వంట మీరు? మూంగ్ దాల్ కాజు రైస్. మూంగ్ దాల్ కాజు రైస్. ఓకే ఓకే రాణి గారు, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ ఏం వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు సబిత. సబిత గారు, ఏం చేశారు మీరు? దోసకాయ నువ్వుల రొట్టె చింతపండు చట్నీతో చేసి. దోసకాయ నువ్వుల రొట్టె కాంబినేషన్ చింతపండు చట్నీ. ఓకే, సబిత గారు వెయిట్ చేయండి మీరు కూడా అక్కడ. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? వసంత. వసంత గారు, ఏం చేశారు మీరు? బటానా పుదీనా టిక్కీ. బఠానీ పుదీనా టిక్కీసా? ఓకే, వసంత గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరండి? రాజేశ్వరి. ఏం వంట చేశారు? బీరకాయ స్టఫ్డ్ కర్రీ. బీరకాయ స్టఫ్డ్ కర్రీ. ఓకే, రాజేశ్వరి గారు వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరు? సుశీల. సుశీల గారు, మీరేం చేశారు? కొబ్బరి కోవా లడ్డు. కొబ్బరి కోవా లడ్డు. బాగున్నాయి, చక్కగా తెల్లగా. ఓకే, సుశీల గారు మీరు కూడా అక్కడ వెయిట్ చేయండి. ఓకే, మరి అన్ని వంటలు టేస్ట్ చుట్టం అయిపోయిందండి. చూద్దాం ఈ రోజు ఈ 5లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో.
మరి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ది డే అయిందో. వాళ్ళ 5 డిషెస్ కూడా చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్ గా తీసుకొని వచ్చారండి. నాకు పర్సనల్ గా ఎక్కడ చాలా సంతోషం వేస్తుందంటే ఆ పోషకులు కూడా ఇంక్లూడ్ చేసి టేస్టీగా చేయాలి అనే కాన్సెప్ట్ వీళ్ళకి బాగా వచ్చినట్టుంది. సో అంటే దీన్ని బట్టి రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నారు వాళ్ళు. అవును, కరెక్ట్. చింతపండుతో చేసిన రొట్టెలు కానివ్వండి, నువ్వుల రొట్టెలు కానివ్వండి, ఇక ఈ బఠానీ అన్నీ కూడా ప్రతిదీ చూడండి మీరు, కొద్దిగా మన ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయండి. ఒక్క డిష్ లో మన ఇద్దరు అంటే టేస్ట్ ప్లస్ న్యూట్రిటివ్ వాల్యూస్ బాగున్నాయి రాజు గారు. అంటే మన ఇద్దరు ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే రాణి గారు చేసిన మూంగ్ దాల్ కాజు రైస్. ఓకే. సో అంటే వేరే కర్రీ లాంటిది అవసరం లేకుండా కూడా డైరెక్ట్ గా మామూలుగా మనం తినే విధంగా చాలా బాగుంది. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్ గా ఉంది కదా, అలా టక్కుని చేసుకొని తర్వాత దాన్ని ప్యాక్ చేసుకుని ఆఫీసులకో స్కూల్స్ కో ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అంత బాగుంది. జర్నీస్ కి అన్నిటికి కూడా చాలా బాగుంది. ఓకే. సో అయితే రాణి గారిది రెసిపీ ఆఫ్ ది డే అన్నమాట. మూంగ్ దాల్ కాజు. ఓకే, కంగ్రాట్యులేషన్స్. రండి రండి. కంగ్రాట్స్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ది డే. ఈ రోజు మీరే విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. చక్కగా అలాగే మంచి మంచి వంటలు ట్రై చేస్తుండండి. ఓకే, మీరు అందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి. రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే మూంగ్ దాల్ కాజు రైస్. మరి రైస్ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. మూంగ్ దాల్ కాజు రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు నేతిలో వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, ఉప్పు, అన్నం, నేతిలో వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మూంగ్ దాల్ కాజు రైస్ రెడీ. వివిధ ప్రాంతాల సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న మీ అభిరుచి ఇప్పుడు మీకు అమెరికా వంటకాల్ని పరిచయం చేయబోతోంది. ఇటీవల పాడుతా తీగ బృందం అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడి తెలుగువారు ఆత్మీయంగా ఆహ్వానించి తమకి తెలిసిన వంటకాల్ని అభిరుచికి చేసి చూపించారు. మరి ఆ నోరూరించే వంటకాల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తోంది అభిరుచి ఆన్ వీల్స్. మరి ఈ రోజు కూడా మనకు ఒక వెరైటీ రెసిపీని చేసి చూపించడానికి అమెరికాలో నివాసం ఉంటున్న అరుణ గారు తన కోడలు నందినితో కలిసి రెడీగా ఉన్నారు. ఇంతకీ ఏం రెసిపీ చేసి చూపిస్తున్నారో తెలుసా? బటర్నట్ స్క్వాష్ అండ్ యాపిల్ సూప్. మరి వీటి తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. నా పేరు అరుణ, మా కోడలు నందిని మైనేని. నమస్కారం ఈటీవీ ఆడియన్స్. ఇవాళ నందిని మనకి బటర్నట్ స్క్వాష్ అండ్ యాపిల్ సూప్ చూపిస్తుంది. బటర్నట్ స్క్వాష్ అంటే మనకి ఇండియాలో గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ. These are the ingredients we'll need for the soup. బటర్నట్ స్క్వాష్ అండ్ యాపిల్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, యాపిల్ 1, వెన్న 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, ఆలివ్ ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క, లవంగం పొడి కొద్దిగా, మిరియాల పొడి చిటికెడు, కర్రీ పౌడర్ 1/2 టేబుల్ స్పూను. మనము ఇప్పుడు ఈ గుమ్మడికాయని ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్నాము. అలాగే ఉల్లిపాయ కూడా ఇలా తరిగి చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు నందిని యాపిల్ కోసి ఇలాగే ముక్కలు చేసి పెట్టుకుంటుంది. ఎస్ నందిని. Okay, so I need to peel the apple. Okay. And now we need to dice the apple. యాపిల్ కూడా చిన్న ముక్కలు. I've already chopped the apple, so we're ready to get started. We'll need a pan. స్టవ్ వెలిగించుకున్నాము. ఒక ప్యాన్ పెట్టుకుంటాము స్టవ్ మీద. Ready to start the soup, so we'll start with 1/2 tablespoon of unsalted butter. ప్యాన్ వేడెక్కిన తర్వాత బటరు వేసుకుంటున్నాము ఇలా. And to that we'll need to add also 1/2 tablespoon of olive oil. ఈ బటర్ కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. Once the butter and oil is heated, we need to add 1 cup of onions. కరిగిన ఉల్లిపాయ
we just saute it until it's slightly brown in color. బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ చక్కగా బ్రౌన్ అవుతున్నాయి. Okay. Once the onions are brown, we add the curry powder. ఇది ఉల్లిపాయ బ్రౌన్ అయిన తర్వాత కర్రీ పౌడర్. Just cook this for about 1 or 2 minutes. ఒక 2 నిమిషాలు ఇది ఫ్రై చేయాలి. ఉల్లిపాయ బాగా వేగిందండి, కర్రీ పౌడర్తో బాగా కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ముక్కలు వేసుకోవచ్చు. Okay. So once the onions are sauteed in the curry powder, we are ready to add the butternut squash. I have here about 1 pound of butternut squash. ఓకే, దీనికి 1 పౌండ్ బటర్నట్ స్క్వాష్ అంటే పంప్కిన్ ముక్కలు వేసి వేయించుతుంది. ఇది కొంచెం వేగించిన తర్వాత యాపిల్ వేయబోతుంది. చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న యాపిల్. And to this we need to add salt, just about 1/4 teaspoon of salt. ఇది వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు. And about 1/8 of a teaspoon of black pepper. And ఇది తర్వాత మిరియాల పొడి కొంచెం 1/8 అంటే చిటికెడు అనుకోండి. And now we're ready to add the water. So we need about 2 cups of water. ఈ ఆల్మోస్ట్ వేగిన తర్వాత మనకు తెలుస్తుంది చూస్తే మొక్కలు కొంచెం రంగు మారినట్టుగా అంటే ఉడికినట్టుగా. అప్పుడు దానికి 2 కప్పుల వాటర్ వేసి మళ్ళీ ఉడికించాలి. All right. Once we've added the water, now we can cover it and cook it on medium heat for about 20 minutes. మూత పెట్టి మీడియం హీట్లో ఒక 20 నిమిషాలు ఉడికించాలి. So we've allowed the squash and the apple to cook for about 20 minutes. We're ready to check. ఇది బాగా ఉడికినట్టుగా కనిపిస్తుంది. Okay. It should be soft, soft enough to blend at this point. ఇది బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాము. Okay. Okay, so we'll go ahead and blend it for about 1 minute. Okay. చక్కగా స్మూత్గా చాలా బాగుంది చూడటానికి. Okay. Soup is almost ready, so we're ready to transfer it to our bowl. We have a serving bowl, a soup bowl. So we just pour it in. బ్లెండర్ కంటైనర్ నుంచి సర్వింగ్ సూప్ బౌల్లోకి తీస్తుంది. To make it even more tasty, we have a garnish of cinnamon and clove that's been grounded together. We just put a few sprinkles on top to add an extra spicy taste to it. చెక్కను మన లవంగం పొడి చేసుకొని పైన ఊరికే స్ప్రింకిల్ చేస్తున్నారు. And the final touch, we garnish with a few sprigs of fresh coriander. ఆఖరిగా కొత్తిమీర కాడలు 1-2 వేసుకోవచ్చు అందంగా కనిపించడానికి. You ready to taste that there? Yes. Okay. ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. బటర్నట్ స్క్వాష్ అండ్ యాపిల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు మరోసారి చూద్దాం. బటర్నట్ స్క్వాష్ అండ్ యాపిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న, ఆలివ్ నూనె, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కర్రీ పౌడర్ వేసి మరి కాస్త వేయించాలి. తర్వాత గుమ్మడి ముక్కలు వేసి వేగాక యాపిల్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి కాస్త చల్లారాక మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి దాల్చిన చెక్క, లవంగాల పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బటర్నట్ స్క్వాష్ అండ్ యాపిల్ సూప్ రెడీ. చూసారు కదండి, ఇవాళ మన అమెరికాలో అభిరుచి ఒక వెరైటీ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి ఇవాళ అభిరుచి ఆన్ వీల్స్ ని మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై.